అప్కమింగ్లో ఏం జరుగుతుంది? అసలు భూమి ఇంట్లో నుంచి శాశ్వతంగా గగన్ మనసులో నుంచి వెళ్ళిపోతుందా? ఈ ట్విస్ట్ ఎలా మారబోతుందో తెలుసుకుందాం. సీరోలోకి వెళ్తే కేపీ నిర్ణయం ప్రకారం గగన్ నిర్ణయించుకుంటానని చెప్పేస్తాడు. అప్పుడు కేపీ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ పద్ధతి అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు గగన్ ఏమీ ఆలోచించకుండా తన పరువు పోకుండా బిందు శివల చేయి పట్టుకొని వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి తాలిబొట్టు కట్టిస్తారు. అదంతా తట్టుకోలేక పూరి ఇంటికి వెళ్ళిపోతుంది. బాధతో గగన్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న టైంలో అంతకు ముందుకే భూమిని నిలదీస్తాడు గగన్. అలా తాళి కట్టిన తర్వాత గగన్ ఏం ఆలోచిస్తాడంటే ఇదంతా అపూర్వ వేసిన ప్లాన్ అనుకుంటాడు. కానీ ఇప్పుడు శివ బిందును ప్రేమిస్తున్న విషయం అప్పుడు నిజం బయటపడుతుంది. ఒట్టు వేసి నిజం చెప్పలేని పరిస్థితిలో అర్థమవుతుంది. అప్పుడు ఈ విషయం అంతా నీకు తెలుసా? బిందు శివ ఇద్దరు ప్రేమించుకున్న విషయం నీకు తెలుసా అని భూమిని క్వశ్చన్ వేస్తూ ఉంటాడు గగన్. అప్పుడు భూమి తలదించుకొని అవును, వాళ్ళిద్దరు ప్రేమించుకున్న విషయం తెలుసు కానీ బాబా, ఆ ప్రేమ వద్దని చెప్పేసి వాణ్ణి పెళ్ళికి ఒప్పించానని భూమి నచ్చ చెప్తుంది. అప్పుడు కోపంతో గగన్ నువ్వు మాట్లాడకు, ఖచ్చితంగా నీకు తెలిసిందని నేను అడిగాను, కానీ దీనికి సంజేషన్ చెప్పడానికి కాదు అని ఈ విధంగా అంటాడు. జరిగిన ఫ్లాష్బ్యాక్ గుర్తు చేసుకొని బిందు శివల పెళ్లి చేపిస్తాడు. ఈలోపు ఇక పూరి వెళ్ళిపోతుంది కదా, తను ఏ బాధలో ఏదైనా చేసుకుంటుందేమో అని భయంతో పూరి వెనకాల గగన్ వెళ్ళిపోతాడు. ఈలోపు అందరు కలిసి నాన్న మాటలు అంటుండగా అప్పుడు వెంటనే అపూర్వ ఇదే దొరికిన ఛాన్స్ అనుకొని భూమిని నిందలు పాలు చేస్తుంది. చూసావు కదా, నువ్వు ఈ కుటుంబానికి పెద్ద దిక్కువై ఉండి పెళ్ళి పెద్దగా పేరు తీసుకొని పెళ్లి చేయాలనుకున్నావు, కానీ ఆఖరి టైంలో నేను ఎలా ట్విస్ట్ ఇచ్చానో చూసావు కదా భూమి. ఇప్పుడు శివ బిందు మెడలో తాళి కట్టాడు అంటే ఇప్పుడు నువ్వు అర్ధాంతరంగా గగన్ మనసులో కూడా వెళ్ళిపోతావు అనే విధంగా ఇక అపూర్వ భూమిని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వు వేశావని కూడా తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు ఏకంగా విర్రవీగుతున్నావు కదా గెలిచానని. శివను ఎలాగైనా బిందును పెళ్లి చేసుకునేలా కుటుంబం పరువు తీయేలా నువ్వు పక్కగా ప్లాన్ చేసావని కూడా తెలుసు అనే విధంగా భూమి అంటూ ఉంటుంది. ఎలా అవుతుంది మమ్మీ? శివ బిందు మెడలో తాది కట్టాడు అంటే శివ ఆ ఇంటికి ఇల్లరికం కదా వచ్చేలా అనే విధంగా వెంటనే శివన్ తీసుకొని ఇక అపూర్వ వాళ్ళు వెళ్ళిపోతారు. మరోవైపు ఇక్కడ శరత్చంద్ర భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. ఇక ఒక్క నిమిషం లాయర్ గారు, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్న టైంలో వెంటనే ఇక బయలుదేరుతుండగా అటువైపు శరత్చంద్ర భూమి వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఇక్కడ మాత్రం అపూర్వ బిందు శివల పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి గుమ్మం దగ్గర నిలబెట్టి వాళ్ళకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్తుంది. వేసిన పక్క ప్లాన్తో సూపర్గా సెట్ అయిందని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు సంతోషంతో తన రూమ్లో ఇక హ్యాపీ ఫీల్ అవుతుండగా గోరంట వస్తుంది. ఏంటమ్మాయి, అసలు ఏం చేస్తున్నావు నీకని అర్థమవుతుందా? ఏంటి పిన్ని, ఈరోజు సంతోషం ఆ గగన్ కానీ పరువు మొత్తం పోయింది. ఇప్పుడు ఆ భూమి పరిస్థితి ఏంటంటే కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాడు కాసేపట్లో. ఆ గెంటేసిన భూమి మన ఇంటికి కదా వచ్చేది. ఏంటి పిన్ని మతుండే మాట్లాడుతున్నావా? ఆ భూమి ఇక్కడికి వస్తే బావ ఒప్పుకోవాలి కదా అని అంటుండగా అయ్యో ఎర్రి పప్ప, ఎంతసేపై మీ తల్లి కూతుర్లకు ఫోన్ చేయబట్టి ఇక్కడ భూకంపం వస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును, అల్లుడు గారు లాయర్ని పిలిపించారు. ఆస్తి మొత్తం పేపర్లు డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చాడు ఆ లాయరు. ఇప్పుడు భూమి వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి మొత్తం భూమి పేరు మీద. ఇందాక నుంచో ఫోన్ చేస్తూ ఉన్నా, అల్లుడు గారు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత నువ్వు అల్లుడు గారికి ఎన్ని చెప్పినా కూడా ఏమీ లేదు. ఆల్రెడీ అక్కడ తన భార్యను బయటికి గెంటేసినా కూడా ఇక్కడ కూతురి హోదాకి ఇంకా హోదా నడిపిస్తూ ఇక నిన్న ఆడిస్తుంది ఆ భూమిని ఆడించి బాధ పెట్టినా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ రాబోయే తరంలో భూమి నిన్న అడిగడానికి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనుకోవచ్చు కదా అని ఈ విధంగా గోరంట అంటుంది. గోరంట మాటలు విని అసలు బావ దాని పేరు మీద ఆస్తి రాయడం ఏంటి? బావతో నేను మాట్లాడతాను. అసలు అల్లుడు గారు ఇంట్లో ఉంటాను కదా ఆ భూమిని తీసుకొచ్చి ఆస్తి మొత్తం తన చేతిలో పెట్టడానికి తన ఇంటికే వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నా పిన్ని, నేను చెప్పేది నిజమే అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది.
ఇక మరోవైపు పూరి ఇంటికి వెళ్ళిన తర్వాత తన రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. తన రూమ్లోకి వెళ్ళి ఇక గగన్ పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా మర్చిపో తల్లి, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకోకు. ఈ అన్నయ్య ఉన్నంత వరకు, ఈ అన్నయ్య చచ్చేంత వరకు నీ బాగోగులు నేను చూసుకుంటాను అనే విధంగా నచ్చ చెప్పి భోజనానికి తీసుకొస్తాడు. వద్దన్నయ్య, నాకు ఆకలిగా లేదు, ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది అని బాధపడుతుంటుంది. ఈలోపు నా మీద ప్రేమ ఉంటే వచ్చి భోజనం చేయని చెప్పేసి వెంటనే తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. అప్పుడు పూరి బాధపడుతూ ఉంటుంది. నువ్వు తినవు కానీ నేను తినిపిస్తానని చెప్పేసి గగన్ గోరుముద్దలు తినబడుతుండగా ఎదురుగా భూమి ఫోటో చూస్తుంది. ఆ ఫోటో చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉందన్నయ్య. నాకు నమ్మించి మోసం చేశారు. అన్న చెల్లెలు కలిసి ఇద్దరు. తన తమ్ముడు బిందును ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా ఆఖరి టైంలో నాకు ఆ విషయం తెలిసింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. బిందు కంటే ఎక్కువ శివను ప్రేమించాను. కానీ నా జీవితాన్ని ఇలా చేసినందుకు కారణం ఒక రకంగా వదిన కూడా, ఈ భూమి కూడా. ఇక నేను చూస్తూ ఎలా బ్రతకననేసరికి ఈలోపు బాధతో శారద ఉన్ను ఇక భూమి ఇంటికి వస్తూ ఉంటారు. వచ్చేసరికి కోపంతో తన చెల్లికి భూమి నచ్చలేదని ఒకే ఒక కారణంతో ఫోటో తీసుకొచ్చి నేలకు విసిరి కొడతాడు. ఏంటి బాబా, ఎందుకు ఇలా చేశావని అడుగుతూ ఉంటుంది. పిచ్చిగాని పట్టిందారా? భూమి ఫోటో అలా ఎందుకు విసిరి కొట్టావు? ఇక్కడే కాదమ్మా తన స్థానం. నా జీవితంలో కూడా తనకి ఎలాంటి స్థానం లేదు. ఎందుకంటే నా కూతురు అని చెప్పేసి నువ్వు కోడల కంటే ఎక్కువ కూతురులా ప్రేమించావు, బాధ తెచ్చావు. నేను కూడా భార్యగా స్థానం ఇచ్చాను, ఈ ఇంట్లో అధికారం ఇచ్చాను. కానీ పెట్టిన అన్నానే కాళ్ళతన్ని చేసి ఈరోజు తమ్ముడు అక్క కలిసి నాటకమాడి ఇక కుటుంబం పరువు తీసిన ఈ భూమి ఇంట్లో ఉండడానికి వీలేదు. భూమి తెలిసి చేసిందారా? ఎలాగైనా మనకు మంచి చేయాలని అనుకుంటుంది కదా, అది నువ్వనుకుంటే సరిపోదమ్మా. చేసిన అవమానం చాలు. భూమికి ఎలాంటి అర్హత లేదు ఇంట్లో ఉండడానికి. మర్యాదగా వెళ్ళిపోమను. అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్ళిపోతాను బావా? నేను ఏ తప్పు చేయలేదు బావా. నువ్వు ఏ తప్పు చేసావో ఏ చేయలేదో అది నీ మనస్సాక్షికి తెలుసు భూమి. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలేదు. నువ్వు ఎక్కడ చేస్తావో ఏడ బ్రతుకుతావో అది నీ ఇష్టం అని అంటుండగా, ఏంట్రా పిచ్చి కాని పట్టిందా? ఏదో కావాలని చేసినట్టుగా మాట్లాడుతున్నావేంటి? ఆమె ఇంటి కోడలురా భూమి. ఎప్పుడు మన మంచి కోరుకునే భూమి అలా ఎందుకు చేస్తుందిరా? ఎవ్వరు ఎన్ని చెప్పినా విననమ్మా. నా చెల్లి బాధ పెట్టే వాళ్ళను ఎవరినైనా సరే వదిలిపెట్టను. భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తన చేపట్టుకొని వచ్చి బయటికి నెట్టు పడేస్తాడు. ఈలోపు చరచంద్ర భూమి కోసం వచ్చేసరికి, అది కాదురా నేను చెప్పేది విను అని అన్న కూడా శారద మాటలు వినిపించుకోకుండా భూమిని మెడలు పట్టుకొని బయటికి గెంటేసరికి పడపోతున్న భూమిని పట్టుకుంటాడు తన తండ్రి చరచంద్ర. ఆ సేపట్లో ఒక్కసారిగా, ఏంటి కూతురు కోసం వచ్చావా చరచంద్ర? అనుకుంటూనే ఉన్నా, ఎప్పుడు నా కూతుర్ని బయటపడేస్తే ఎప్పుడు నా కూతుర్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని అనుకుంటూనే ఉన్నావు. ఈలోపు నీ భార్య వచ్చి, అదే అపూర్వ వచ్చి ఇక అక్కడ రాద్దంతం చేసి మా పరువు తీసింది అనుకుంటుంది. ఇప్పుడు నీ కూతుర్ను ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి తీసుకుపోవాలని పక్కగా ప్లాన్ చేసి అందరూ ప్లాన్తో వచ్చినట్టుగా అనిపిస్తుంది. అరే గగన్, నోటికి వచ్చినట్టు మాట్లాడకురా. నా కూతుర్ని బయటికి గెంటేసేంత తప్పేం చేసిందిరా? నీ కూతురు నా కుటుంబానికి నమ్మక ద్రోహం చేసింది. అలాంటిది నా ఇంట్లో ఉండే అర్హత ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు భూమి నా భార్య కాదు, శరత్చంద్ర కూతురులాగా తీసుకెళ్ళు అని అనేసరికి, నీకెంత పౌరుషం ఉంటే ఇక్కడ శరత్చంద్ర కూతురికి భూమికి ఎంత పౌరుషం ఉండాలరా? నువ్వు నా కూతురు కాళ్ళ బేరం వచ్చేంత వరకు నా కూతుర్ని ఇంటికి గుమ్మం కూడా తొక్కనివ్వనరా అని ఛాలెంజ్ చేసి భూమిని తీసుకొని వెళ్తుండగా భూమి ఏడ్చుకుంటూ శరత్చంద్ర లాక్కెళ్తుండగా పోతుంది. అంటే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈలోపు శారద కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది, అమ్మ భూమి అని. ఈలోపు ఊహించిన ట్విస్ట్ మారిపోతుంది. కోపంతో వెంటనే శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి అపూర్వ హాల్లో కూర్చుంటుంది. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి బావా, ఏం జరిగింది? ఈ భూమిని ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఈ భూమి నమ్మించి మోసం చేసింది బావా. అపూర్వ,
భూమి గురించి ఇంకొకసారి మాట్లాడితే మర్యాద ఉండదు. భూమి ఇప్పుడు ఆ గగన్ గాని పెళ్ళం కాదు, నా కూతురుగా నా ఇంట్లో అడుగుపెట్టింది. ఇక సర్వ అధికారాలు నా కూతురికే. తన పేరు మీద ఆస్తి రాస్తున్నాను. ఏదైనా నిర్ణయించుకోవాలనుకున్నా అది నా కూతురికే వర్తిస్తుంది. వాడి భార్యగా రాలేదు. ఇప్పుడు శరత్చంద్ర శోభచంద్ర కూతురుగా ఇంట్లో అడుగుపెట్టింది. భూమిని ఎవ్వరైనా ఒక మాట అంటే మర్యాద దక్కదని అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు. అసలు ఈ ట్విస్ట్ ఎటు తిరుగుతుందనేది తెలుసుకుందాం.